హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు తక్కువ ప్రైస్లో మంచి బిల్డ్ క్వాలిటీ, ఒక ప్రీమియం లుక్లో ఉన్న కీబోర్డ్ అండ్ మౌస్ కాంబోని అయితే అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నాను. సో బాక్స్ అయితే మనకు ఇలా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకు ప్రీమియం గేమింగ్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో ట్రాన్స్ఫార్మర్ అని ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు దీని టోటల్ స్పెసిఫికేషన్స్ కనిపిస్తాయి. వైర్డ్ గేమింగ్ కీబోర్డ్, వైర్డ్ గేమింగ్ మౌస్ అని టోటల్గా దాని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. మనకు కీబోర్డ్లో లైట్స్ కూడా ఉంటాయి. సో వాటి గురించి నేను ఓపెన్ చేసిన తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు కీబోర్డ్ యొక్క బిల్డ్ క్వాలిటీ ఏంటి అనేది క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరే చూడొచ్చు, మనకు అల్యూమినియం బాడీ, 2 స్టెప్ స్టాండ్, ఇందులో మనకు 104 కీస్ ఉంటాయని, మల్టీ కలర్ ఎల్ఈడి లైట్స్ ఉంటాయని చెప్పారు. ముందుగా అయితే మనం బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం మనకి ఇందులో కీబోర్డ్ మౌస్ ఎలా ఉంటుంది అనేది. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇందులో మనకు యూజర్ మాన్యువల్ ఉంటుంది. ఇందులో టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ కీబోర్డ్ అండ్ మౌస్ యొక్క ప్రైస్ మనకు 1400 నుంచి 1500 రూపీస్. ఇది మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియోని లైక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు తెప్పించుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కీబోర్డ్ గురించి మాట్లాడుకుందాం. సో కీబోర్డ్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది టోటల్గా అల్యూమినియంతో రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రతి కీ మనకు చాలా రెస్పాన్సివ్గా ఉంటుంది. ఇందులో మనకు 100 మీటర్ యూఎస్బి కేబుల్ ఉంటుంది. అలాగే కీబోర్డ్కి ప్లస్ మన కీస్ ఏవైతే ఉంటాయో వాటికి మధ్యలో మనకు చిన్న గ్యాప్ అనేది ఉంటుంది. సో వీటిలో మనకు లైట్స్ అనేవి ఉంటాయి. అవి కూడా 3 మోడ్స్ ఆఫ్ లైట్స్ ఉంటాయి. ఒక ఆఫ్ బటన్ ఉంటుంది. సో ఒకే బటన్తో వీటిని అన్నింటినీ మనం మేనేజ్ చేయొచ్చు. మనకు కింద జిబ్రోనిక్స్ బ్రాండింగ్ అనేది కనిపిస్తుంది. అలాగే మనకు బ్యాక్ సైడ్లో కొన్ని స్టాండ్స్ ఉంటాయి. మనకు నచ్చినట్లు వాటిని యూజ్ చేసుకోవచ్చు. యూఎస్బి కేబుల్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చెక్ చేయొచ్చు. వన్స్ మనం మన CPU లేకపోతే ల్యాప్టాప్కి కనెక్ట్ చేసిన తర్వాత మనకు RGB లైట్స్ అనేవి ఇలా ఉంటాయి. సో మనకు సపరేట్గా ఒక బటన్ ఉంటుంది. జస్ట్ మనం దాన్ని ట్యాప్ చేస్తూ ఉంటే మనకు కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. 3 టైమ్ ప్రెస్ చేస్తే మనకు 3 టైమ్స్ కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి. 4th టైం క్లిక్ చేస్తే మనకు లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. అలాగే మీరు ఒకవేళ దీన్ని సౌండ్ కనుక చెక్ చేసినట్లయితే కీస్ నుంచి కూడా మనకు సౌండ్ రావడం జరుగుతుంది. చాలా రెస్పాన్సివ్గా ఒక మెకానికల్ కీబోర్డ్ ఎలా అయితే ఉంటుందో అలా మనకు సౌండ్ అనేది వస్తుంది. అంతేకాకుండా మీరు ఒకవేళ ఈ లైట్స్ అనేవి ఆటోమేటిక్గా RGB లైట్స్ ఎలా అయితే వెలగాలో అలా వెలగాలనుకుంటే ఫంక్షన్ కీని ప్లస్ ఆ లైట్ కీ ఏదైతే ఉంటుందో దాన్ని కనుక క్లిక్ చేశారనుకోండి, సో ఆటోమేటిక్గా మనకు లైట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే కీబోర్డ్ బిల్డ్ క్వాలిటీ పరంగా, దీని లుక్ పరంగా ఒక ప్రీమియం క్వాలిటీ కీబోర్డ్ అనే చెప్పాలి. ఇక తర్వాత మనం మౌస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు ట్రాన్స్ఫార్మర్ మూవీలో రోబోట్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే వీళ్ళు డిజైన్ చేయడానికి అయితే ట్రై చేశారు. ఇందులో కూడా మనకు కంటిన్యూస్గా లైట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. టోటల్గా 6 బటన్స్ ఉంటాయి. పైన మనకు నార్మల్ మౌస్లలో అయితే ప్లాస్టిక్ ఉంటుంది. అవి మాటికి మనకు రఫ్ అవుతూ ఉంటాయి. బట్ ఇది మనకు చాలా గ్రిప్డ్, అంటే ఒక రబ్బర్ గ్రిప్తో రావడం జరుగుతుంది. సైడ్స్లో కూడా మనకు 2 బటన్స్ ఉంటాయి. అలాగే దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే టోటల్గా ఇది మనకు ప్లాస్టిక్ అల్యూమినియంతో మిక్స్ అయ్యి మరి రావడం అయితే జరుగుతుంది. మధ్యలో మనకు స్క్రోల్ చేసుకోవడానికి బటన్ కూడా ఉంటుంది. తర్వాత మనం మౌస్ కింద కనుక చూసుకున్నట్లయితే ఇది మనకు టోటల్గా ఐరన్ బిల్డ్ క్వాలిటీతో అయితే రావడం జరుగుతుంది. దీని కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మన చేతిలో కరెక్ట్గా కంఫర్ట్గా సెట్ అవుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు, మనం నార్మల్గా రకరకాల మౌస్లు అనేవి యూజ్ చేస్తుంటాం. అవి చిన్నగా ఉండడం వల్ల మనకు వ్రిస్ట్ పెయిన్ అయితే వస్తూ ఉంటుంది. బట్ ఇదైతే అలా కాదు, మన చేతిలో కరెక్ట్గా సెట్ అవుతుంది, మనకు కరెక్ట్గా వర్క్ అవుతుంది. ప్రతి బటన్ మనకు చాలా రెస్పాన్సివ్గా ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే బిల్డ్ క్వాలిటీ ప్లస్ దీని రెస్పాన్సివ్, దీని కంఫర్ట్ పరంగా సూపర్ మౌస్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే మీరు ఒక గేమింగ్ లవర్ కానివ్వండి, లేకపోతే మీరు వర్క్ ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా, సో అటువంటి వారందరికీ ఈ కీబోర్డ్ మౌస్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ అన్బాక్సింగ్ వీడియో మీకు చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కంపల్సరీ ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.